హైదరాబాద్ ఎల్బీ నగర్లో కిలాడి లేడీ భాగోతం బయటపడింది. డిసెంబర్ 31న సరూర్ నగర్ లలిత జ్యువెలర్స్లో చోరీకి పాల్పడింది. సీసీ ఫుటేజ్లో చోరీ దృశ్యాలు రికార్డయ్యాయి. నగల చోరీకి పాల్పడ్డ గౌతమిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక ఆమె నుంచి 12 లక్షల విలువైన బంగారు రుణం స్వాధీనం చేసుకున్నారు. గతంలో గౌతమిపై రాచకొండ, హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో చోరీ కేసులు నమోదయ్యాయి. లలిత జ్యువెలర్స్ లో గోల్డ్ పోయింది అని చెప్పి చైన్ ఒకటి మిస్ప్లేస్ అయింది అని వాళ్ళ సిసి రికార్డ్స్ వెరిఫై చేసి దే హ్యావ్ గివెన్ అ కంప్లైంట్. ఆన్ దాట్ వీ హ్యావ్ రిజిస్టర్డ్ అ కేస్ అండ్ స్టార్టెడ్ ఇన్వెస్టిగేషన్. దీనిలో భాగంగా మన క్రైమ్ టీమ్ ఏదైతే ఉందో అది హ్యాస్ అప్రహెండెడ్ గౌతమి అని ఒక లేడీని ఐడెంటిఫై చేశారు అండ్ తనని తీసుకోవడం జరిగింది. తన ఏజ్ వచ్చి 24 years, అగ్రికల్చరల్ కూలీ లాగా వర్క్ చేస్తుంది అండ్ నేటివ్ వచ్చి జడ్చర్ల, మహబూబ్ నగర్. ఇక్కడ వచ్చి భూపేష్ గుప్తా నగర్ మీర్పేట్ లిమిట్స్ లో ఉంటుంది. అండ్ తన నేర్చుకునేది ఏంటంటే గోల్డ్ షాప్స్ కి వెళ్తుంది అండ్ ట్రేస్ అన్ని ఓపెన్ చేసి ఆ సేల్స్ మెన్ పక్క వేరే ట్రే కోసం సదరడం దాన్ని చేస్తున్నప్పుడు అదును చూసుకొని తన దగ్గర ఉన్న గోల్డ్ చైన్ దానిలో పెట్టేసేసి ఒరిజినల్ రోల్ గోల్డ్ చైన్ దానిలో పెట్టేసేసి ఒరిజినల్ గోల్డ్ చైన్ తీసేసుకొని మిస్ప్లేస్ చేస్తుంది. సో అది ఆ పద్ధతిగా తను దొంగతనం చేయడం చేసింది. అండ్ తనని తీసుకొని అరెస్ట్ చేయగా మన సరూర్ నగర్ కేసుతో పాటు ఇంకొక 5 cases కన్ఫెస్ చేసింది. అంటే అమ్మలేదు, తీసుకెళ్ళి కుదవ పెట్టడము, వీటిలలో కుదవ పెట్టడము, గోల్డ్ షాప్ మామూలుగా ఈ రిజిస్టర్డ్ బ్యాంక్స్ అట్లా కాకుండా ఈ పాన్ బ్రోకర్స్ లాగా ఉంటారు కదా, మార్వాడీస్, చిన్న పాన్ బ్రోకర్స్ ఉంటారు కదా, అట్లాంటి ప్లేసెస్లో కుదవ పెట్టి తను డబ్బులు తెచ్చుకొని ఇచ్చేస్తాం. లలిత జ్యువెలర్స్లో గోల్డ్ పోయింది అని చెప్పి చైన్ ఒకటి మిస్ప్లేస్ అయింది అని వాళ్ళ సిసి రికార్డ్స్ వెరిఫై చేసి దే హ్యావ్ గివెన్ అ కంప్లైంట్. ఆన్ దాట్ వీ హ్యావ్ రిజిస్టర్డ్ అ కేస్ అండ్ స్టార్టెడ్ ఇన్వెస్టిగేషన్. దీనిలో భాగంగా